కఠోర తపస్సు చేస్తోంది. వనంలో ఒక్కర్తే ఆకలితో దాహంతో నా తల్లి ఎలా ఉందో ఏమో. నారాయణ 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 శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. విచ్చేయండి దేవర్షి. నేనైతే విచ్చేశాను మహారాణి. కానీ తమరి ముఖంపై ఈ విషాద ఛాయలు ఎందుకు పడుచూపాయి? నా ఏకైక పుత్రిక ఒంటరిగా నిర్జన పర్వతంపై తపస్సుకై పట్టుపట్టింది. అలాంటప్పుడు చింత స్వాభావికం కదా దేవర్షి? స్వాభావికమే మరి. కానీ వ్యర్థమే. నారాయణ నారాయణ. వ్యర్థమా? అవును మహారాణి. తమరు తమ పుత్రిక విషయంలో ఏమాత్రం చింతించనవసరం లేదు. ఎందుకంటే ఆమె తనకు తానే పరిపూర్ణ. ఆమె ఇప్పుడు శివమహిమావ్రతం చేస్తోంది. అది పూర్తయితే మనోవాంఛలన్నీ ఫలిస్తాయి. అంటే పార్వతి తపస్సు సఫలమవుతుందా? అవశ్యం అవుతుంది. కేవలం పార్వతిదే కాదు, భవిష్యత్తులో ఏ కన్య అయినా పతిని పొందటానికి ఇటువంటి వ్రతం చేసుకుంటే వారి మనోవాంఛలు తప్పక నెరవేరుతాయి. పార్వతి చేసినటువంటి ఈ వ్రతం భవిష్యత్తులో కన్యలకు వరదానము ఆదర్శము కాగలదు. నారాయణ నారాయణ. దహనం తప్పలేదు దేవేంద్ర. తప్పలేదా? శివశంకరుని వంటి మహాయోగి విరాగిని ఎవరి మూడో నేత్రం జ్వాలలు చిమ్ముతుందో కామోపేతుణ్ణి చేయడం సులభమా? కామదేవుడు దుస్సాహసం చేశాడు, మరి తన కర్మఫలాన్ని అనుభవించాడు. విధి విధానాన్ని అనుసరించి పరిస్థితుల నిర్మాణం ఎలాగే జరిగింది. మన్మధుడు ఎప్పుడో అప్పుడు అన్నగుడు అవ్వాల్సిన వాడే. బ్రహ్మదేవా, ఇదంతా నా వల్లనే జరిగింది. కారణం పేరుకు మాత్రం నీవే అయి ఉండవచ్చు, కానీ సంఘటనలు విధి విధానాన్ని బట్టే జరిగాయి దేవేంద్ర. అందుకు నీవు చింతించిన అవసరం ఏమీ లేదు. మన్మధుడి చింత లేకపోయినా ఇంకా తారకాసుడి చేష్టలన్నీ చింతలు కలిగిస్తాయి. కామదేవుడు దహనమైన పిమ్మట వాడు మరింత ఎక్కువ ఉద్దండు క్రూరుడు అయిపోయాడు. వాడికి ఇంకా మృత్యుభయం కూడా పోయింది పరంపిత. ఎందుకంటే వాడనుకోవడం శివపుత్రుడు కలగడని, ఇక తాను చావనని. బుద్ధి భ్రష్టుడు వాడు. బుద్ధి గలవాడైతే అతడు చేస్తున్నదంతా చెయ్యనే చేయడు. దుర్బుద్ధి వాడిది. అందుకే ఇక వాడి అహంకారం పెరుగుతుంది. అహంకారం పెరగడంతో అత్యాచారాలు పెరుగుతాయి. అత్యాచారాలు పెరగడంతో వాడి శక్తి కూడా పెరుగుతుంది. ఇక స్వర్గంపై మళ్ళీ మేము అధికారాన్ని పొందగలిగే సమస్త ఆశలన్నీ కూడా ఒక్క మారుగా అడియాసలైపోతాయి. అదంతా జరుగుతుంది, కానీ నీవు మాత్రం ఏమీ చింతించిన అవసరం లేదు. నీవు చెప్పినదంతా తారకాసురుడు చెయ్యబోయేది చెయ్యగలిగిన దాన్ని గురించినది. కానీ విధి యొక్క నిశ్చిత కార్యక్రమ విషయం గురించి నీకేమీ తెలియదు. అవును పరమిత, నాకు తెలియదు. అయితే ఇక శాంతించు. ఇప్పటికి కేవలం నీకు సూచించగలిగింది ఇదే. కామదహనం జరిగాక శక్తి రూపిణి పార్వతి శివుణ్ణి పతి రూపంలో పొందడానికని కఠోర తపస్సు చెయ్యనారంభించింది. ఇదైతే మా పాలిటి శుభసూచకమే. అది తారకాసురుడి పాలిట అశుభమును. నేనెప్పుడూ ఈ సత్యాన్నే చెబుతూ వచ్చాను. తపమనుడు వ్యర్థం కాజాలదు. దాని శుభ పరిణామం ఆలస్యమైన తప్పక కలుగుతుంది. మరైతే ఏమిటి? నీకింకా శంకలున్నాయా? ఈ విషయంపై అనేక మార్లు చర్చ జరిగింది, కానీ పరిణామమేదీ కలగలేదు. కామదహనం పితప శివపార్వతుల వివాహపు సమస్త ఆశలన్నీ కూడా సమసిపోయాయి పరంపిత. ఆశాన్వితుడు అయిన పెదప, నీవు మళ్లీ నిరాశాసాగరంలో మునిగిపోతావు. నీకిది తెలియదా? శివకృపతో అసంభవం కూడా సంభవం కాగలదని. నీవు శివభక్తురాలు భూష్మమృతపుత్రుడు జీవితుడైన కథ వినలేదా? శివకృపతో ఒక మృతపుత్రుడు జీవితుడు కాగలిగితే నీ మనోవాంఛలెందుకు తీరలేవు దేవేంద్ర? బ్రహ్మదేవా, ఈ గుష్మ ఎవరు? ఈమె మృతపుత్రుడి కథ ఏమిటి? సుధర్ముడనే బ్రాహ్మణుడుండేవాడు, సంతానహీనుడు. అతని భార్య సుదేహ
వారిద్దరూ సంతానం లేనందువల్ల దుఃఖిస్తూ ఉండేవారు. అయినా సుధర్ముడికి ఆశ ఉండేది, తనకు తప్పక పుత్రుడు కలుగుతాడని. ఒకమారు, ధన్యుని నేను, తమరు నా ఆహ్వానాన్ని స్వీకరించారు. ఇదిగో వింటున్నావా? ఓ భాగ్యశాలిని, బయటికి రా, చూడెవరొచ్చారో. బయటికి రాకముందే చెప్పండి ఎవరొచ్చారో. లేదు సౌభాగ్యవతి, లేదు. మహా జ్యోతిష్కులు చంద్రమహిళల దర్శనానికై నీవు నీ కుటీరం నుంచి బయటికి రావాలి. నేను వీరిని నీ భవిష్యత్తు చెప్పడానికని వెంట తీసుకొచ్చాను. క్షణంలో చెప్పేస్తారు. నీ పుత్రుడు ఎప్పుడు నీ ఒడిలో ముద్దు కేరింతలు కొడతాడో. బయటికి రా. ప్రణామం స్వామి. సౌభాగ్యవతి భవ. జలపానం చెయ్యండి. సౌభాగ్యవతినే నేను స్వామి. నా హస్తరేఖలను చూసి ఓ సంగతి చెప్పండి. నేను పుత్రుని ఎప్పుడు పొందగలను? కాస్త చెప్పండి స్వామి. నా ఇంటి ముంగిట్లో కూడా ముద్దు ముద్దుగా చిలక పలుకులు ఎప్పుడు వింటాను స్వామి. కాస్త చెప్పరు? చూడు సుధర్మ, ఏ ప్రకారంగా తీయని పరమాన్నం వండుకుంటామో అలాగే మనం కాకరకాయ వండుకోవడము అభ్యాసం చెయ్యాలి. అసలు సంగతేమిటి స్వామి? మిత్రమా, మా జ్యోతిష్యులకి కొన్ని నియమాలుంటాయి. చేదు నిజాలను చెప్పం, తీయని అబద్ధాలన్నా చెప్తాం. కానీ నీ పవిత్ర భావాన్ని చూశాక ఈ చేదు నిజం చెప్పక తప్పదు. ఏదైనా అశుభ విషయమా స్వామి? అశుభము కాదు, శుభము కాదు. మేము ఎల్లప్పుడూ ప్రయత్నించేది, మేం ఎవరి భవిష్యత్తు చెప్పినా వారి మనసుకు బాధ కలగరాదు, కానీ అంధకారంలోనూ ఉంచకూడదు. అందుకే నీకు చెప్పేస్తున్నా. నీ పత్ని ముఖ కవళికలు, హస్తరేఖలు స్పష్టం చేస్తున్నాయి ఈమెపై ఏదో అశుభఛాయ తాండవిస్తోంది అని. ఈమె ఎప్పటికీ తల్లి కాలేదు. ఇంతేకాదు, ఈమె చేతుల మీద ఒక కార్యం జరగనుంది, అది అమంగళకరం కాగలదు. అందుకు ఈమె ప్రాయశ్చిత్తం చెయ్యాలి. ఇంతకన్నా ఎక్కువ చేదు నిజం నేనేం చెప్పగలను? నాకు విచారంగా ఉంది ఇలాంటి విషయం మీకు చెప్పినందుకు. అది మీకు రుచించేది కాదు. సుదేహపై ఏదో అశుభఛాయ తాండవిస్తోంది. ఈమె ఎప్పటికీ తల్లి కాలేదు. స్వామి, స్వామి, వింటున్నారా? నాదొక ఆలోచన. నేను ఆలోచిస్తున్నాను. ఏమిటది? నేనైతే నిశ్చయించేశాను కూడా. ఏమిటా నిశ్చయం? మనకి సంతానం కావాలి కదా, వంశం నిలబడాలి కదా. నేను కోరేది
మీరు రెండో వివాహం చేసుకోండి. ఏమిటి? ఏమంటున్నావు నీవు? నేను మరో వివాహం చేసుకోవాలా? ఇంట్లో నీకు ఒక సవతిని తేవాలా? లేదు, ఎప్పటికీ వీల్లేదు, అసంభవం. ఈ విషయం నేను కలలో కూడా తలపెట్టలేను. అయితే మనం నిస్సంతువుగా ఉండిపోవాలా? మన వంశం ఇలాగే సమాప్తం కావాలా? కాస్త యోచించండి. మన తలకొరివి ఎవరు పెడతారు? సుదేహ, ఇలాంటి మాటలు పలికి విచలితుణ్ణి చెయ్యకు. మేము విచలితులు చేయటం లేదు. నేను చెప్పేదంతా అది సత్యమే. మీరే చెప్పండి, మన తర్వాత మన పేరు నిలిపేవారు ఎవరుంటారు? ఎవరూ ఉండరు. కానీ నేను రెండో వివాహం ఎలా చేసుకోను? అలాగే మొదట్లో చేసుకున్నట్టే. అయితే చెప్పండి, ఈ జగతిలో ఏ స్త్రీ పురుషులు ఉన్నారు సంతానాన్ని కోరకుండా ఉండేవారు? సంతానాన్ని నేను కోరుకుంటాను, కానీ నేను మరి సంకోచం ఎందుకు? ఇంకా ఆలస్యం ఎందుకు? నా చెల్లెలి పుత్రుడు కూడా నా పుత్రుడు కాకపోతాడా? నీవు గుష్మ సంగతి చెప్తున్నావా? అవును, మీరు నా చెల్లెల్ని వివాహం ఆడండి. ఎలాగూ ఆమె నేను సవతిగా భావించను. చెల్లెల్ని సవతని ఎవరు అనుకుంటారు? ఆమె పుత్రుడు కూడా నా పుత్రుడే కదా. సరే సుదేహ, నీవు నా మాట కూడా విను. నేను వినబోను, చెప్పబోతున్నాను. ఇక చెప్పండి. చెప్పే ముందుగా ఒకటి తప్పక తెలుసుకోండి. నేను నా మాట ఒప్పించే తీరుతాను. కుస్మ పరమశివుని భక్తురాలు. నేను రేపే ఆమె వద్దకు వెడతాను. ఓం నమ శివాయ. అక్కయ్య, నీవా? నీవెప్పుడొచ్చావు? ఎప్పుడొచ్చానా అదడకు. ఎందుకొచ్చానో అడుగు చెప్తాను. అలా అడగడం బాగుండదు. అయినా చెప్పు, ఎందుకొచ్చావు? నేను నిన్నొకటి అడగడానికి వచ్చాను. నన్నా? నా దగ్గరే ఉంది అక్కయ్య. ఉంది, చాలా ఉంది. అందుకే నేను బలికోర వచ్చాను. నీకోసం నేను నా ప్రాణాలైనా బలిస్తానక్కయ్యా. ప్రాణాలనే బలిపెట్టేస్తే ఇంకా మిగిలేదేముంది? నాకు నీ శరీరం బలిపెట్టాలి. దేవతకు బలి ఇవ్వాలా? దేవతకు కాదు, ఈ దేవికే. నీ ఎదుట ఉందిగా. ఏమిటి నీ డొంక తిరుగుడు మాటలు? స్పష్టంగా చెప్పరాదు, సంగతి ఏమిటి? నీవు నీ అక్క సుఖశాంతులకై నీ బావగారిని వివాహం ఆడాలి. ఆయన వంశం రక్షించడానికి ఇంకేమీ మార్గం లేదు. నువ్వు గనక నా మాట వినకపోతే నేను నీరు విడిచిన చేపలాగా విలవిలలాడిపోతాను. వద్దక్కయ్యా, వద్దు. నేను నా సోదరి సుఖశాంతులు సంతోషానికి గాను ఆమె చెప్పిందల్లా వింటాను. కుస్మ,
మరి ఆశీర్వదించక్కయ్యా, నేను నీ ఆశల్ని నమ్మకాల్ని నిలబెట్టాలని. నా ఆశీర్వాదాలన్నీ నీకోసమే కుస్మా. పరమేశుని కృప వల్ల నువ్వు సుఖంగా ఉండు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. घुष्मा 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 ఓ పరమేశ, నేను కనుక సత్యనిష్టతో శ్రద్ధాభక్తులతో నీకు పూజలు చేసి ఉంటే నా సోదరుది నా భర్తది కోరిక తీర్చు భక్తవత్సల. నేను నీ శరణు కోరి వచ్చాను. శరణాగతుల ప్రార్థన నీవు తప్పకుండా వింటావు. నా కోసమే నేను ఏదీ కోరటం లేదు. ఇంతే, నా భర్త నా సోదరి సదా ప్రసన్నులు కావాలి, వారి కోరికలు నెరవేరాలి. ఈ మాత్రం చేయలేవా ప్రభు? घुष्मा నిన్ను పత్నిగా పొంది నేను ధన్యున్నయ్యాను. నా స్వామి తమరా? అవును घुष्मा, మొదట్లో నేను భయపడ్డాను. సుదేహ నీతో ఎలా వేగగలదా అని. కానీ నీవు సాక్షాత్తు దేవతవే. నీ మాటలు విన్నాక నమ్మకం కలుగుతోంది. నా కుటుంబ భవిష్యత్తు ఉజ్వలమేనని. మీ చరణదాసిని ఇంతగా గౌరవించకండి స్వామి. నీవందుకు యోగ్యురాలివే घुष्मा. ఓం అగ్నేయ స్వాహ, ఓం అగ్నేయ స్వాహ, ఓం అగ్నేయ స్వాహ. పతి పరమేశ్వరాయ నమః. ఓం ఆదిత్యాయ స్వాహ, ఓం ఆదిత్యాయ స్వాహ. అబ్బాయా అమ్మాయ్యా, వెళ్ళి చూడనా? ఎవరైనా సరే, నేను ఇప్పుడు వెళ్ళనా వద్దా? వెళ్తాను.
శివధనా రాజా నా దగ్గరికి రా, నా దగ్గరికి రా, నా బంగారు, నా తండ్రి, నా తండ్రి, నా కొలు దీపానివి, అవునా నా బంగారు. ఎడవద్దమ్మా ఎడవద్దమ్మా, నా బంగారు, నా బాబీ, నువ్వు నా దగ్గరకు రా, రా నాయనా రా. అమ్మా అమ్మా అమ్మా, ఓం నమః శివాయ. 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 శివధనా, ఓ శివధనా, శివధనా, ఎక్కడికి వెళ్ళాడు ఈ పిల్లవాడు? ఖుస్మా, ఖుస్మా, ఓ ఖుస్మా, ఎక్కడున్నావు నువ్వు? శివధనుడు లేడు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు శివధనుడు? నన్ను అడుగుతున్నారా ఎక్కడికి వెళ్ళాడని? వెతకండి వాణ్ణి, ఎక్కడున్నాడో ఏమో. మన బాబుని వెతకండి. శివధనా, శివధనా, ఓ శివధనా. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శివధనా, ఓ శివధనా. ఏమైంది? ఎక్కడున్నాడు శివధనుడు? తెలియదు ఎక్కడికి వెళ్ళాడు. పక్కలో లేడు, ఇంట్లో లేడు, చుట్టుపక్కల ఎక్కడా లేడు. ఎక్కడికి వెళ్ళాడో ఏమో. ఎక్కడికి వెళ్ళుంటాడు? పదండి వెతుకుదాం. పద. ఎక్కడున్నావురా శివధనా? శివధనా, ఎక్కడని వెతకాలి? ఎక్కడికి వెళ్ళావురా నా బాబు శివధనా? ఓ పరమేశ, నేను అసలు పుత్రునికి ఇలా తప్పించాల్సి వస్తే నాకు పుత్రుని ఎందుకు ఇచ్చావు? ఇచ్చినా కూడా ఆ సుఖాన్ని నాకు ఎందుకు ఇవ్వటం లేదు? వాడి వియోగపు అగ్ని జ్వాలల్లో నన్ను ఎందుకు దహిస్తున్నావు? నీవేమో కరుణాసాగరుడువే, కృపానిధివే,
భక్తుల రక్షకుడివే. నా పిలుపు వినవా ప్రభు? నా పుత్రుడు శివధనుని నాకియ్యి. నా పుత్రుడు శివధనుని మరి నాకియ్యి ప్రభు. నా పుత్రుడిని నాకియ్యి స్వామి. ఓం నమః శివాయ. 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 శివధన, నా బాబు, నా కన్నా ఎక్కడికి వెళ్ళిపోయావు? భస్మా, ప్రభు, భక్తవత్సల, నీ నిష్ఠా శ్రద్ధాభక్తుల వల్ల నీ పుత్రుడు కొత్త జీవితం పొందాడు. నీ అక్క సుదేహయే సవతిగా ఈర్ష్య చెంది నీ పుత్రుడు శివధనుడిని హత్య చేసి నీట పడవేసింది. ఈ దుష్టురాలు ఈ అపరాధ కారణంగా శిక్షార్హురాలు. ఈమెను తప్పక దండిస్తాను. వద్దు ప్రభు, వద్దు. ఈ అభాగ్యురాలను క్షమించండి ప్రభు. నా మతి పోయినట్టయింది. భర్త కోసం, వంశం కోసం త్యాగం చేశావు. ఈ కారణంగా నిన్ను నేను క్షమిస్తాను. అయినా నీవు భూస్మా శివధనులను క్షమాపణ కోరాలి. వీరే నిన్ను క్షమించగలరు. భూస్మా, నీ తపస్సు భక్తి చూసి ప్రసన్నున్నయ్యాను. నీవు వరాలు కోరుకో. అడుగు, ఏం వరం కావాలో. పరమేశ, నా పట్ల ప్రసన్నులైతే నా సంతోషము జనులందరి సౌభాగ్యం కోసమై తమరిక్కడే జ్యోతిర్లింగ రూపంలో శాశ్వతంగా వెలిసి ఉండిపోండి. తథాస్తు. హర హర మహాదేవ్. నేనిక్కడ భూస్మేశ్వర జ్యోతిర్లింగం పేరుతో వెలిశాను. ఏ భక్తులైతే భక్తి శ్రద్ధలతో భూస్మేశ్వర జ్యోతిర్లింగాన్ని ఆరాధిస్తారో వారికి నయం కాని రోగాలు నయమవుతాయి. మృత్యువును చేరుకున్నవారు కూడా పునర్జీవితులు అవగలుగుతారు. కళ్యాణమస్తు. దేవాది దేవుడు భక్తవత్సలుడు శ్రీ భూస్మేశ్వరునికి జయము. శివుని భక్తులు సంకట స్థితి వచ్చిన పిలిచిన ఎప్పుడు, శివుని భక్తులు సంకట స్థితి వచ్చిన పిలిచిన ఎప్పుడు, అప్పుడు వచ్చెను జ్యోతిర్లింగములు అజర అమర శివ శంకరుడు. అజర అమర శివ శంకరుడు, 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 అజర అమర శివ శంకరుడు. దేవగిరి పర్వతం దగ్గర సుధర్మ బ్రాహ్మణుడు ఉండేవాడు. భార్యలు సుదైహ ఘుష్మలతో కలిసి శివ పూజ చేసేవాడు. కాదు సుదైహ కేవలం ఘుష్మ శివకృపతో తల్లి అయ్యింది. సంతతి లేక సుదైహ తప్పించే అసూయతో ఆమె మండిపడింది. ఘుష్మ కొడుకును హత్య చేసి వెళ్ళి తటాకౌలో పారేసను. ఘుష్మ పేరుతో ప్రత్యక్షమై శివుడు ఘుష్మేశ్వరుడు అయ్యాడు. సుదైహ కోరి క్షమాభిక్ష శివుడు చేసెను మందహాసం. ఘుష్మేశ్వర లింగం పూజ చేస్తే సంపదలు కలుగును అనంతం. ఘుష్మేశ్వరునికి జయ జయ, ఘుష్మేశ్వరుని
ఏ ప్రకారంగా ఘూష్మాకు శివభక్తి వల్ల మనోవాంఛిత ఫలం లభించిందో అదే ప్రకారం పార్వతికి మీకందరికీ శివభక్తి ఆరాధనల వల్ల మనోవాంఛలన్నీ తప్పక ఫలిస్తాయి. ఓం నమః శివాయ. ఇక్కడంతా కనుచూపు మేరలో ఎవరు కనపడరే? నలు దిశల జాగ్రత్తగా చూడు, ఎవరో ఒకరుంటారు. జాగ్రత్తగా కళ్ళప్పకి చూసా, ఎవరూ లేరు. మనం ఏ దేవతని పట్టుకోకుండా మహాబలి తారకాసుడి దర్బారుకు వెళ్తే చీవాట్లు తప్పు. ఈసారి చివాట్లు కాదు, దండన తప్పదు. అది మహాబలి దండన, ఎంతో కఠోరమైనది. కనుచూపు మేరలో ఏ దేవత కనపడకపోతే మనం పట్టుకునేది ఎవరిని? ఈ ప్రశ్న నువ్వు ఇక్కడ వేస్తే వేసావు గాని అక్కడ మహాబలి సమక్షంలో వేయకు, లేకపోతే నీ ప్రాణాల మీద ఆశ వదులుకోవాలి. మరి ఇదంతా నాకు చెబుతావెందుకు? నేనేం చేశాను? ఆ దేవతల్ని పట్టుకోకపోవడం నా తప్పైతే మరి మీ ఐదుగురు తప్పు కూడా అదే. మనం ఇక్కడ వాదులాడుతూ కూతుంటే జరిగేదంటూ ఏమీ ఉండదు. చేయాల్సిందేమిటంటే మనం ఇక్కడి నుంచి వెళ్ళి ఆ దేవతల్ని వెతకాలి, పట్టుకునే ప్రయత్నం చేయాలి. దేవేంద్ర, దేవేంద్ర, మంచిదైంది మన దృష్టి. తారకాసురుడి ఆ రాక్షసులపై పడింది, మనమేమో అక్కడి నుంచి పారిపోగలిగాం. అవును, ఆ రాక్షసుల దృష్టి కనుక మన మీద పడుంటే అనర్థం కలిగేది. ఇది మట్టుకు అనర్థం కాదంటారా? మనం స్వర్గానికి అధిపతులం అయి కూడా భీరువుల్లాగా అక్కడ ఇక్కడ మతిపోయి తిరుగుతున్నాం. మనమేమో బ్రహ్మదేవుల మహాదేవుల వద్దకు వెళ్ళి ఈ కష్టాల నివారణోపాయం వెతక ప్రయత్నించాం. ప్రతిసారి మనల్ని సమయానికై వేచి ఉండమనే ఆదేశం ఇస్తుంటారు. దేవేంద్ర, పార్వతి కఠోర తపస్సు చూస్తే అనిపిస్తోంది ఆమె తపస్సు ఫలిస్తుందని. అగ్నిదేవా, పార్వతీదేవి ఆరాధన తప్పక ఫలిస్తుంది. కానీ నిశ్చయం కానిది ఏమిటంటే ఈ ఫలితం ఎప్పుడు లభిస్తుందనేది. ఇది ఇంకా ఒక యక్ష ప్రశ్నే అయి కూర్చుంది. ఎప్పుడనే దాని గురించి తెలియదు, కానీ ఇంకా త్వరలోనే అలా జరుగుతుందని మాత్రం అనిపిస్తోంది. జరుగుతుందేమోననే ఆశలతోనే ఎంతో సమయం గడిచిపోయింది వాయుదేవా, ఎంతో సమయం గడిచిపోయింది. ఎప్పటిదాకా పరిణామం నిశ్చయంగా తేలదో శాంతి ఉండదు. తారకాసుడి కష్టాల నుంచి మనకు విముక్తి లభించేదాకా మన ఆశలన్నీ వ్యర్థమే. నారాయణ నారాయణ. దేవేంద్ర, తమరు నిరాశకు లోనై ఉన్నారు, లేదా నిరాశే తమకు లోబడి ఉందేమో. ఈ మధ్య తమ సమస్యలు నిరాశ పెరిగిపోయాయి. పరిస్థితులే మరి అలా ఉన్నాయి దేవర్షి. లేకపోతే ఈ నిరాశ సుఖం ఇవ్వదుగా. ఆ పరమపిత బ్రహ్మదేవుడే తమకు చెప్పేశారుగా పార్వతి తపస్సు సఫలమవుతుందని. తమరెందుకు అనవసరంగా చింతించడం? ఎప్పుడు దేవర్షి, ఎప్పుడు? శివశంకర్ల సమాధి భంగమే కాదాయే. పార్వతీదేవి ఎప్పటి నుంచో తపస్సు చేస్తోంది. నారాయణ నారాయణ. దేవేంద్ర, ఇది భక్తికి పరీక్షా సమయం. ఈ సమయం శివుడే పరీక్షకుడు, ఇక పార్వతేమో పరీక్షార్థి. నిస్సందేహంగా పరీక్షకుడు కఠోర పరీక్ష పెడుతున్నాడు. కానీ పరీక్షార్థికి సఫలమైనప్పుడు బోలెడంత శ్రేష్టమైన ఫలితం లభిస్తుంది. ఇప్పుడు మేము ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలా? ప్రార్థన చేయడం తప్ప తమరేం చేయగలరని. నారాయణ నారాయణ. ఎలాంటి ప్రార్థన దేవర్షి? దేనికని చెయ్యాలి? ఎవరికి చెయ్యాలి? ఇది కూడా నేనే స్పష్టం చేయాలా? దేవేంద్ర, తమరి నిరాశ ఎంతో ప్రగాఢమైపోయినట్టుంది. తమరే స్వయంగా ఆలోచించండి. ఒక పరీక్షార్థి పరీక్షకు గురైనప్పుడు మరి ఆమె స్వజనులు పరిజనులు ఆమెకై పరమేశ్వరుణ్ణి ప్రార్థించరా? ఆమె సాఫల్యానికై భగవంతుణ్ణి వినయంగా వేడుకోరా? పార్వతి సాఫల్యంతోనే మన అందరి హితము ముడిపడి ఉంది కనుక మనమంతా ఆమె కఠోర తపస్సు సఫలమవడానికి ప్రార్థన చెయ్యవద్దా? దేవేంద్ర, వెళ్ళండి, శివుణ్ణి ప్రార్థించండి. వద్దు దేవర్షి, వద్దు. నేను శివుని సమీపానికి వెళ్ళలేను. మన్మధుడు దహనమైనప్పుడు శివుని ఉగ్రరూపాన్ని నేను చూశాను. ఆ భయంతో ఆయన ఎదుటికి వెళ్లే సాహసం నేను చేయలేకపోతున్నాను దేవర్షి.
నారాయణ నారాయణ. ఓ పరమేశ, మన్మధుడు భస్మమైన పిమ్మట తమరేమో గాఢమైన దీర్ఘ సమాధిలో లీనమయ్యారు. కానీ ఈ స్థలం ఎప్పటికీ శూన్యమైపోయింది. తమరి ఉగ్ర రూపం చూసి దేవేంద్రుడు ఇంకా ఇతర దేవతలు ఇక్కడ రావడానికి భయపడుతున్నారు. అంతేకాక పార్వతీదేవి నిత్యమూ తమ పూజకై వస్తూ ఉండేది. ఇక ఆమె రాదు. ఇక తమరి పూజ పూర్తి బాధ్యత నాదే కదా. తమరికి ఏకాంతం ప్రియం కదా, దానికి లోటు లేదు. ఇప్పటికీ పార్వతీదేవి కఠోర తపస్సు చేస్తోంది. అతి కఠోరంగా ఆమె తపస్సును స్వీకరించి ఆమె మనోవాంఛ తీర్చండి స్వామి. నారాయణ నారాయణ. దేవర్షి, నా ప్రణామం స్వీకరించండి. కళ్యాణం వస్తు. చెప్పు నంది, అంతా కుశలమే కదా? ఇప్పుడేం చెప్పను? ఏం జరుగుతోందో అదే చెప్పు. చెప్పటానిక కుశలమేనంటే అర్ధసత్యం అవుతుంది. ఒకవేళ కుశలముగా లేదంటే అది అర్ధసత్యం అవుతుంది. అయితే నంది సత్యమేమిటి? పరమేశ్వరునికి ఏకాంతం లభించింది. అందుచేత కుశలమే అనిపిస్తోంది. కానీ పరమేశుని సమాధి దీర్ఘమయ్యింది. పార్వతీదేవి తపస్సు కఠోరమైపోయింది. ఇక దేవేంద్రుని బాధలు పెరిగిపోయాయి. కానీ చెప్పాలంటే ఏదీ కుశలముగా లేదు. నంది, నీవేదో జ్ఞానులు ఋషుల భాష మాట్లాడుతున్నావు. నారాయణ నారాయణ. తమ వంటి శ్రేష్ఠ ఋషివర్యులది అమృతవాణి వింటే ప్రభావం ఉంటుందిగా దేవర్షి. ఉత్తమం, అత్యుత్తమం. నంది, నీవు జ్ఞానివి మాత్రమే కాదు, వక్తవు కూడా అయిపోయావు. ఓ మాట చెప్పు, ఆ పరమేశ్వరుని సమాధి ఎప్పుడు భంగమవుతుంది? ఈ ప్రశ్నకు సమాధానం పరమేశ్వరుడే చెప్పలేరు. ఇక మరి నేనెలా చెప్పగలను? తమరే వెళ్ళి అడగండి. సరే, అయితే నువ్వు నన్ను బలిపశువును చేద్దామనా? లేదు దేవర్షి, లేదు. తమరు ఎందుకు అలా అనుకుంటారు? అనుకోవలసి వస్తుంది నంది, అనుకోవలసి వస్తుంది. ఏనాడైతే పరమేశ్వరుడు కామదేవుని భస్మం చేశారో అలాగే అనుకోవలసి వస్తుంది. ఇదంతా ఎలా తెలుస్తుంది? ఎవరు చెప్తారు? పరమేశ్వరుని తపస్సు ఎప్పుడు భంగమవుతుందో, పార్వతీదేవి తపస్సు ఎప్పుడు ఫలిస్తుందో. ఈ ప్రశ్నకు సముచిత సమాధానం భక్తవత్సలుడు మహావిష్ణువే చెప్పగలరు, లేదంటే బ్రహ్మదేవులే. నారాయణ నారాయణ. ఆశ్చర్యం, బ్రహ్మలోకంలో ఎవరూ లేరే? బ్రహ్మదేవులు ఆ వన ప్రదేశంలో కూడా లేరే? ఇక్కడ లేరు. మరైతే ఎక్కడికి వెళ్ళి ఉంటారు? మరి అప్పుడేమో మనం మాటిమాటికి వచ్చి రక్షించమని వేడుకోవడంతో విసిగి వేసారిపోయి వన ప్రదేశానికి వెళ్ళిపోయారు. మరి ఇప్పుడేమో మన వల్లే విసిగిపోయి మరో చోటుకు వెళ్ళారేమో. మన భద్రతా మార్గాలన్నిటికీ అవరోధాలు ఏర్పడుతున్నాయి. మనం మాటి మాటికి నిరాశ చెందాల్సిందేనా? ఆలోచించవలసింది ఇది దేవతలారా. మన ఆశలు నెరవేరటానికి మార్గం ఏదైనా ఉందా అని. నేను అనుకోవడం బ్రహ్మదేవుడు వనప్రదేశంలో లేరంటే ఇక్కడే ఎక్కడో ఉన్నారేమోనని. మనం పిలుద్దాం. ఓ బ్రహ్మదేవా! ఓ పరమపిత! ఓ సృష్టికర్త! ఓ బ్రహ్మదేవా, మాకు దర్శనమివ్వండి. మాపై కృప చూపండి. ఇదే మా ప్రార్థన బ్రహ్మదేవా. ఇదే మా ప్రార్థన. దేవేంద్ర, దేవతలారా, అధైర్యపడకండి, ధైర్యం వహించండి. తారకాసురుడి రాక్షసులు
వారి అత్యాచారాలు ధైర్యాన్ని నీరుగార్చి వేశాయి సరస్వతీదేవి. తారకాసుడు మమ్మల్ని స్వర్గం నుంచి వెళ్ళగొట్టాడు, అయినా వాడికి తృప్తి కలగలేదు. ఆ తర్వాత కూడా వాడు మమ్మల్ని బాధిస్తున్నాడు. మాకందరికీ ఏదైనా ఒక సురక్షిత స్థానం అంటూ ఉంటే మేము నిర్భయంగా ఉండగలం కదా. అయితే మీ దేవతలంతా బ్రహ్మదేవులను ఏం కోరదలిచారు? మేము బ్రహ్మదేవులను ప్రార్థించవచ్చాం, తారకాసుడి నుంచి మమ్మల్ని కాపాడమని. ఎందుకంటే వాడు బ్రహ్మదేవుని వరాలను దురుపయోగం చేస్తున్నాడు. మేము తెలుసుకోగోరేదేమంటే, ఇంతటి ఘోర భీషణ అత్యాచారాల మాపై చేసిన తదుపరి కూడా వాడి పుణ్యం ఇంకా క్షీణించలేదా? ఇప్పుడు మేము బ్రహ్మదేవునితో స్పష్టంగా చెప్పుకోదలిచాం. ఆయన తారకాసుని వాడి అత్యాచారాలకు దండించి వాడిని స్వర్గం నుంచి వెళ్ళగొట్టాలి. మీ దేవతల నివేదనను బ్రహ్మదేవులకు నేను తప్పక చెబుతాను. దయచేసి మమ్మల్ని వారి వద్దకు చేర్చండి. మేము స్వయంగా మా బాధల్ని వారికి చెప్పుకుంటాం. కానీ ప్రస్తుతం వారు ఇక్కడ లేరు. సరస్వతీదేవి, ఎక్కడికి వెళ్ళారు ఆయన? వారు అత్యవసర కార్యం కోసం వెళ్ళారు. మీరందరూ ఇక ధైర్యంగా ఉండండి. త్వరలోనే మీ సమస్యలన్నిటినీ పరిష్కరిస్తారు. చెప్పడానికి అభ్యంతరం లేకపోతే దయచేసి చెప్పండి, బ్రహ్మదేవులు ఎక్కడికి వెళ్ళారు? ఆయన పార్వతి కఠోర తపస్సు విషయం గురించి సప్తర్షులను సంప్రదించడానికై నక్షత్రలోకానికి వెళ్ళారు. నక్షత్రలోకమా?